హలో ఫ్రెండ్, దిస్ ఈజ్ వీణా. వెల్కమ్ టు వీణాచైతన్య వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వచ్చేసి ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తాను. అలానే నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. విత్ టిప్స్ కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను నా ఫ్రిడ్జ్ మొత్తం నేను ఎంప్టీ చేస్తున్నాను. క్లీన్ చేసుకోవాలి కదా. సో మొత్తం ఖాళీ చేసిన తర్వాత చూసారు కదా ఎంత డస్ట్ అది ఉండిపోయిందో. అంటే 2 months అవుతుంది నేను క్లీన్ చేసి. వెజిటేబుల్స్ అలానే జింజర్ అలా పెడతాం కదా, వాటి వల్ల మనకి ఎక్కువ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను బేకింగ్ సోడా తీసుకున్నాను 2 spoons. అందులో ఒక లెమన్ స్క్వీజ్ చేశాను. సో దీంతో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది, ఫ్రీ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక పొడి క్లాత్ ఒకటి తీసుకొని పైన మొత్తం ఉన్న డస్ట్ అనేది నేను క్లీన్ చేస్తున్నాను. వెంటనే తడి పెట్టేయద్దు. ఫస్ట్ మనకి ఏదైతే డస్ట్ అనేది మనకి ఈజీగా వెళ్తుందో అవి ఫస్ట్ మనం క్లీన్ చేసేసుకోవాలి ఇలా. సో ఇలా వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ డోర్స్ కూడా ఉంటాయి కదా, ఆ డోర్స్లో మనకి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం జింజర్ కానీ ఇంకా కొన్ని వేస్తాం కదా, దానివల్ల ఎక్కువ డస్ట్ ఉంటుంది. నాకేంటంటే నేను రీసెంట్గా కాఫీ డికాషన్ ఒకటి లోపల పెట్టాను. అది బై మిస్టేక్ ఏంటంటే పడిపోయింది. సో అందుకని నేను ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇవాళ. సో మీతో షేర్ చేస్తున్నాను. సో మొత్తం అలా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందాక నేను ఏదైతే నేను బేకింగ్ సోడా అండ్ లెమన్ స్క్వీజ్ చేశానో ఆ లిక్విడ్తో వచ్చేసి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, ఇలా సైడ్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకోవాలి. నార్మల్గా కొన్ని యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్ అవి ఉంటాయి. వాటికన్నా మనకేంటంటే ఈ లెమన్ అలానే బేకింగ్ సోడా అనేది న్యాచురల్ కదా, సో ఎటువంటిది ఉండదు మనకి కొన్ని కెమికల్స్వి యూజ్ చేసే కన్నా. సో ఇటు సైడ్ మొత్తం క్లీన్ చేసేసాను. సో ఇవేంటంటే ఇవి రిమూవ్ అయ్యేవైతే కనుక మనం చక్కగా వాటిని రిమూవ్ చేసేసి అలానే మనకి కొన్ని ఎడ్జెస్లో డస్ట్ అలానే ఉంటుంది కదా, అవి కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే 3 monthsకి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎవ్రీ మంత్ అంటే కొంచెం కష్టం కదా. సో అలా అట్లీస్ట్ 2-3 monthsకి ఒకసారి అయినా చేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే వాష్ చేయను. నార్మల్గా ఇంతకుముందు అయితే వాష్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్లేస్ అనేది నాకు కంఫర్టబుల్ అనిపించదు, అందుకని నేను క్లీన్ చేయను. జస్ట్ ఇలా మొత్తం ఇలా లెమన్తో మొత్తం క్లీన్ చేసేస్తాను. తర్వాత వచ్చేసి ఇంకా టిష్యూ తీసుకున్నాను. టిష్యూతో ఏంటంటే మనకి కార్నర్స్ ఉంటాయి కదా, కొన్ని ఎడ్జెస్ అలానే కొన్ని సన్నగా ఉన్నవి ఉంటాయి కదా, వాటిట్లో అయితే నీట్గా వెళ్తుంది టిష్యూ. సో దాంతో క్లీన్ చేసేసుకుంటున్నాను. అలానే వచ్చేసి ఫ్రూట్స్ అవి కూడా ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, కొన్ని ఫ్రూట్స్ మాత్రమే పెట్టుకోవాలి. సో చూసారు కదా ఇక్కడ మొత్తం నీట్గా ఉంది కదా. ఇందాక కాఫీ మరకలు అలానే కొన్ని డస్ట్ అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా ఉంటే మనకి హెల్తీగా కూడా ఉంటుంది. సో బాగుంటుంది అనమాట. ఫ్రిడ్జ్ తీసినప్పుడు ఇలా డస్ట్గా ఉంటే మంచిగా అనిపించదు కదా. సో ఇంకా అన్నీ ఆర్గనైజ్ చేసేసాను. నేను మీతో షేర్ చేసుకుంటాను నేను ఏవేమి ఎలా పెట్టుకుంటాను అని. ఇది వచ్చేసి నాకు ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్. దీంట్లో కింద వచ్చేసి నేను ఫస్ట్ ర్యాక్లో లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ పెడతాను, అలానే పెరుగు అలా అన్నీ పెడతాను. ఇది వచ్చేసి రాగి పౌడర్, రాగి మాల్ట్ చేసుకోవడానికి, అలానే ఇడ్లీ పిండి అవన్నీ పెడతాను. ఇంకా సెకండ్ దాంట్లో వచ్చేసి అన్నీ ఇక్కడ పికిల్స్ పెడతాను, చట్నీలు అవన్నీ. ఇంకా లాస్ట్ 2 rows వచ్చేసి అన్ని వెజిటేబుల్స్ పెడతాను. ఇక్కడ ములక్కాయలు కనిపిస్తున్నాయి కదా, ఈ డ్రమ్ స్టిక్స్ అనేది ఇలా కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. అలానే కొత్తిమీర కూడా. అలానే ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ ఎప్పుడైనా సరే మనకి ఎయిర్ పోకుండా బ్యాగ్లో పెట్టేస్తే 1 month అయినా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ట్రాక్లో వచ్చి అన్ని వెజిటేబుల్స్, అలానే ఈ బాస్కెట్లో వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ పెడతాను. ఇంకా లాస్ట్లో వచ్చేసి పసుపు కారం ఇంకా అలాంటివన్నీ స్టోర్ చేసుకుంటాను. ఇంక ఇటు సైడ్ వచ్చేసరికి ఫస్ట్ దాంట్లో ఎగ్స్ పెట్టుకుంటాను, అలానే జింజర్ ఇలాచీ పెడతాను, టీలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి ప్రసాదం, ఇండియా నుంచి తెప్పించుకున్నది. అలానే టమాటా పేస్ట్, ఎప్పుడైనా టమాటాస్ లేనప్పుడు యూజ్ అవుతాయి కదా. ఇవి వచ్చేసి బ్లూబెర్రీస్ డ్రై, ఇవి చాలా మంచిది, దొరికితే తినండి రెగ్యులర్గా. అలానే చింతపండు నల్లగా రాకుండా ఉండడానికి. ఈ ర్యాక్ మొత్తం వచ్చేసి నావి డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, మిల్క్ అలానే గీ అవన్నీ పెట్టుకుంటాను. ఇంక ఇవి వచ్చేసి ఇక్కడ డ్రింక్ సెక్షన్స్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ అలానే చాక్లెట్స్ క్యాండీస్ ఉంటాయి. బట్ ఇప్పుడు రైనీ అండ్ వింటర్ కదా, అందుకని కొంచెం డ్రింక్స్ తగ్గించేసాము.
మొన్నటి వరకు సమ్మర్ కదా అవి వాడాము. ఇది వచ్చేసి న్యూటిల్లా బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్తో తీసుకోవడానికి. సో నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను, జస్ట్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి డీప్ ఫ్రీజ్ ఉంది కదా, దీంట్లో వచ్చి ఎప్పుడో తెచ్చుకున్న ఐస్ క్రీమ్, ఇది వచ్చేసి మన సమ్మర్లో తెచ్చాము. సో ఇవి కూడా నేను ఆర్గనైజ్ చేసి చూపిస్తాను. సో ఇవన్నీ వెజిటబుల్స్, ఫ్రోజన్ వెజిటబుల్స్, అలానే కొన్ని సమోసా అవన్నీ ఉన్నాయి. లేడీ ఫింగర్స్, దొండకాయ, అలానే డ్రమ్ స్టిక్ ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు ఇవి యూస్ చేస్తాను, రెగ్యులర్గా కాదు. ఇవి అలానే ఉంచుతాను. అలానే కొన్ని స్వీట్ కార్న్స్, అలానే మిర్చి, రెగ్యులర్గా మిర్చి ఇవే యూస్ చేస్తాం మేము ఫ్రోజన్వి. అందుకని ఫస్ట్లో పెట్టుకుంటాను, తొందరగా తీసుకోవడానికి ఉంటుంది కదా. సో ఇది నా క్లీనింగ్. సో అలానే ఎలా నువ్వు ఫ్రిడ్జ్ చూపిస్తున్నా కదా, ఇవి చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి నేను కలెక్ట్ చేసిన మ్యాగ్నెట్. ఇది మేము ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఒపేరా హౌస్కి వెళ్ళినప్పుడు తీయించుకున్నాము, ఫోటో కూడా అక్కడదే. నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ శారీ మీద ఫేవరెట్ పిక్. అలానే ఇది వచ్చేసి మా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అప్పుడు దిగిన ఫోటో. ఇది మా హస్బెండ్ సిటిజన్షిప్ అప్పుడుది. నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ కొటేషన్. ఇది నేనే ప్రిపేర్ చేసుకున్నాను, ఒక చిన్న కార్డ్బోర్డ్ మీద అలా రాసి చేసుకున్నాను. ఎందుకు నాకు ఈ కొటేషన్ చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి మేము రీసెంట్గా బాలి వెళ్ళాం కదా, అప్పుడు ఈ మ్యాగ్నెట్ తెచ్చుకున్నాను. వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ డ్రెస్ నాకు బాగా నచ్చాయి, అందుకని అది తీసుకున్నాను. వైఫై పాస్వర్డ్, అలానే కొన్ని ఫ్రోజన్స్ లిస్ట్ అయిపోతాయి కదా, అప్పుడు ఇలా నోట్ చేసుకుంటాను. సో ఇది ఊరికే మీతో షేర్ చేసుకుందాం, ఎలా నువ్వు ఫ్రిడ్జ్ చూపిస్తున్నా కదా అని చెప్పేసి చూపించాను. సో ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇలా లెమన్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో మనం అక్కడక్కడ పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో మనకి ఎటువంటి స్మెల్ రాకుండా ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు. సో ఇవి నేను ఇలా క్లీన్ చేస్తాను ఎప్పుడు కూడా. సో ఇంతటితో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీతో కలుస్తాను. సో మీది అందరికీ యూజ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో బాయ్ బాయ్.